ఏంటి ట్రైన్లో సమోసా అమ్ముకున్నాడు అనుకున్నారా? ఏం కాదండి, మా ఫ్రెండే. ఏం లేదండి, ఫ్రెండ్స్ అందరం అలా ఒక చిన్న తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఆ ట్రిప్లో భాగంగానే వెళ్ళారంతా ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కోవడానికి అలా ఫ్రెండ్స్ అందరూ సైకిల్ అంతా అలా బయలుదేరాం. ఈ బయలుదేరే గ్యాప్లో ఒకరి దగ్గరికి వెళ్ళి అలా గ్యాదర్ అయ్యాం. ఈ గ్యాదర్ అయిన వాళ్ళందరి దగ్గరికి లగేజ్ ప్యాకింగ్ చేసుకున్నారా, ఆఫ్టర్నూన్ అంతా రెడీయా అని చెప్పేసి తిరగడానికి అలా వెళ్ళాం. ఇంతలోనే మా ఉదయ్ గడు అన్నాడు, ఏరా అందరూ ఏం తినేసారా అని. అందరం మధ్యాహ్నం అయిపోయింది, రైల్వే స్టేషన్కి వస్తాం. ఈ రైల్వే స్టేషన్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. పైగా జనరల్ సీటు దొరుకుతుందా లేదా అదొక్కటి మాత్రం బాగా టెన్షన్గా ఉన్నా. మా ఊళ్ళు ఎక్కడైతే ఉందరా కూర్చుని పోదాం పదా. ఇంతలోనే ఏ ప్లాట్ఫారం తెలియక అటు ఇటు బస్సాలు తిరిగారు మా ఊళ్ళు. ఇంతలోనే మా సాయి కూడా ఒకటి ఏడ్చేస్తున్నాడు. ఏరా ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, ఉదయ్ గారిన ప్యాకెట్ తీసుకున్నాను. ఏరా ఆడి ప్యాకెట్ ఎందుకురా నువ్వు తీసుకున్నావు అంటే, నేను ఇవ్వనని చెప్పేసి బస్సాలు ఊపుతున్నాడు. ఇంతలోనే రైల్వే స్టేషన్కి వచ్చాక కాబట్టి మా వాళ్ళు అటు ఇటు బస్సాలు తిరిగి ప్లాట్ఫారం దగ్గర నుంచి ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. రానే వచ్చేసింది ట్రైన్. రాగానే మా వాడు ఎక్కి కూర్చునిపోయి బాగున్నాడా అంటే వాట్సాప్ స్టేటస్ పెట్టేసాడు. ఇంతలోనే మా ఊళ్ళో అల్లరి చూడండి మామూలుగా ఉండదు. రెడీ అయిపోయారు. అందులోకి మనం ఒక సెల్ఫీ వీడియో తీద్దామని చెప్పేసి అలా చిన్న సెల్ఫీ వీడియో తీద్దాం. ట్రైన్ ఎక్కమంటే కుదురుగా కూర్చోం కదా. ఇందులో అయితే ఈడి పేరు సాయి. అస్సలు ఖాళీగా ఉండడు. దీనికి ఆపోజిట్గా ఉండేవాడు ఎవడంటే ఈడే ఎల్ఎస్ మణికంట. ఈయన తిందామా రెడీ అయిపోయినప్పుడే ట్రైన్ ఎక్కామా లేదా తినేయడమే. ఇంతలో చూడండి సమోసే అన్నారు. స్టార్టింగ్లో చూసాం కదా, ఆ సమోసా పెట్టి ఇక్కడే అన్నమాట. ఇంతలోనే ఈడు ఆడర్లర్ని బాగా ఊర్చుకునేది అయితే ఈడికి ఆడికి కరెక్ట్ సరిపోద్ది. ఎచ్చవని కూర్చున్నాడు చూడండి, వాడి పేరు వెంకటరమణ. టూర్ గైడ్ వాడే, ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది వాడే, ప్లాన్ చేసేది వాడే. ఈ ప్లానింగ్ అంతా మూలకర్త ఎవడంటే అది ఈడే. ఇక్కడ ఎప్పుడు ఈడు ప్లాన్ చేసిన కాదు, కానీ అందరం కలుస్తాం, అందరం కలిసే వెళ్తాం. ఇంకా నెక్స్ట్ అంటే ఇంక మన సంగతి చెప్పడానికి ఏముంది. నా పక్కనే సన్లాగా ఈడే కూర్చుంటాడు. ఇంకా బయటకు చూస్తే ఫుల్ గ్రీన్ సీనరీ అయితే చాలా నచ్చింది నాకు. అదే ఒక కారులోనూ బండి మీద కానీ నిజంగా వెళ్తే మాత్రం అయిపోయి కాసేపు కూర్చొని వెళ్ళి అంత ప్రశాంతమైన ప్లేస్ ఇదే. ఇంకా అంతలోనే మా ఊళ్ళు స్టార్ట్ చేసండి లూడో ఆడేస్తున్నారు. మామూలుగా ఇంకా జనరల్ అంటే చెప్పక్కర్లేదు, జనాలు. ఈ జనాల గ్యాప్లోనే మనకు తెలిసిన వాళ్ళు మామూలుగా చూడండి ట్రైన్లో కూడా సీరియల్ వదట్లేదు. డెడికేషన్ అంటే ఇలా ఉండాలి. ఇంకా జర్నీ అంతా చిన్న తల రాజమండ్రి వస్తుంది. ఇంకా మా ఊళ్ళు చిన్న గొడవ ఏదో స్టార్ట్ చేశారు, కొట్టుకుంటారు. కానీ ఇది కొట్టుకున్నారంటే వీళ్ళ మధ్యన మాత్రం మనం వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు. చూడండి కలిసే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కలిసే పడుకుంటుపోయారు. అంతే, ఫ్రెండ్స్ మధ్యన ఎప్పుడు రాకూడదు. నెమ్మదిగా అయిందండి జర్నీ. అయితే మార్నింగ్ అయితే తిరుపతిలో ల్యాండ్ అయ్యాం. కానీ ఇప్పుడు పెద్ద టాస్క్, ఎందుకంటే దర్శన టికెట్స్ లేవు మన దగ్గరికి. ఇప్పుడు స్టేయింగ్కి ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. కానీ ఒకటే ఆశ, స్టేషన్ బయటకు వస్తే విష్ణు నివాసం ఖచ్చితంగా రూమ్స్ ఉంటాయి అండ్ లాకర్స్ కూడా ఉంటాయి. కానీ లోపల చూస్తే ఒక్కటి కూడా ఖాళీ లేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన పేజీని ఫాలో చేయండి.